రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య 90 నిమిషాల పాటు హాట్ టాపిక్ నడిచినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు దిగ్గజ నేతల మధ్య జరిగిన ఈ సుదీర్ఘ సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా అయింది. ఇరాన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్ ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్రమత్తం చేశారు. టెహ్రాన్ పై మళ్లీ సైనిక చర్యలకు దిగితే అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించినట్లు కెమ్రిన్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 90 నిమిషాలకు పైగా సాగిన ఈ ఫోన్ కాల్లో పశ్చిమాసియా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన అంశాలుగా నిలిచినట్లు సమాచారం. అమెరికా లేదా ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ పై దాడులు చేస్తే అది కేవలం ఆ దేశాలకే కాకుండా మొత్తం అంతర్జాతీయ సమాజానికి పెనుముప్పుగా మారుతుందని పుతిన్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పుతిన్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ నిర్ణయం వల్ల దౌత్యపరమైన పరిష్కారాలకు మార్గం సుగమమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు రష్యా తన వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని పుతిన్ తెలిపారు. ఇక ఈ సంభాషణలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ మధ్య పేరుకుపోయిన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తాము తీసుకుంటామని పుతిన్ ప్రతిపాదించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇది ఇరాన్ అణు సామర్థ్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే ట్రంప్ దీనికి ఒక ఆసక్తికరమైన కండిషన్ పెట్టారు. నేను మీ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నానని తాను పుతిన్ తో చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందా అన్న ప్రశ్నలకు ఈ సంభాషణ ఊపిరిపోసింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణను పాటించే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు కూడా సానుకూలంగా స్పందించడంతో అతి త్వరలోనే ఒక శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.